ఇలా ఇంకో ముచ్చటతోని వచ్చిన గదేందో తెలుసునా? ఒకప్పుడు 'కొత్త బంగారు లోకం', 'హ్యాపీ డేస్' వంటి మంచి చిత్రాలలో నటించి యువతరాన్ని ఒక ఊపు ఊపేసిన హీరో వరుణ్ సందేశ్. ఇక ఆ తర్వాత శానా సైన్మాలలో నటించినా గానీ సరైన సైన్మా పడకపోవడం వల్ల పిల్లగాడు జరంతా నారాజు అయినట్టున్నాడు. ఇక అందుకే చిత్ర పరిశ్రమకి కొన్నాళ్ళు దూరంగానే ఉన్నాడు. ఇప్పుడు శానా కాలం తర్వాత మరో సైన్మాతోని మన ముందుకు వచ్చేసిండు. ఇక ఆ సైన్మా ఏందో తెలుసునా? ఆ సైన్మానే 'నిందా' సైన్మా అనమాట. ఇక ఈ సైన్మాతోని మరో కొత్త డైరెక్టర్ కూడా మన చిత్రసీమకు పరిచయం కాబోతున్నాడంట. ఇక ఆ డైరెక్టర్ పేరు ఏం పేరంటే రాజేష్ జగన్నాథం అంట. ఇక రాజేష్ ఎంచుకున్న కథ తీరు, ఇక థ్రిల్లర్ కి తగ్గట్టుగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఇవన్నీ మంచిగానే ఉన్నా కానీ జనాలలో ఉత్కంఠం రేపే లెక్క, ఉత్కంఠం పెంచే లెక్క యాడనో కథని తీర్చిదిద్దలేకపోయిండు అని మాత్రం అనిపించినది. గట్టనే కథలల్లో మంచి సన్నివేశాలు ఉన్నాయి. ఇక అక్కడక్కడ ట్విస్టులు కూడా మంచిగానే పెట్టిండు. ఇక ఆ తర్వాత ఎక్కడనో మొత్తానికి పగడ్బందీగా కొన్ని ఇట్లాంటి కథలకి కొన్ని లక్షణాలు ఉంటాయి చూడురి, అవి ఆడను మిస్ అయినట్టు అనిపించినది. ఇక ఒక్కసారిగా హీరో ఎవరన్నది బయట పడ్డ తర్వాత కథ అంతా ఒక సగటు స్టోరీ లెక్కనే నడుస్తుంది అన్నమాట. ఇక ఆ తర్వాత మొదట్లో చూపించిన బిల్డప్కి ఇక చివర్ల ముగిసే తీరు కూడా ఏమాత్రం పొంతన మాత్రం పెట్టలేదు. ఇక ఇంకో విషయానికి వస్తే మాత్రం కథల ఈ ముచ్చట పక్కకు పెడితే వరుణ్ సందేశ్ మాత్రం కొత్తగా కనిపించిండు. ఇక ఆయన తీరు కూడా మంచిగానే కనిపించింది. ఎన్నడూ లేని విధంగా ఇక ఈ సైన్మాల నటించినట్టు కూడా కనిపించిండు. ఇక భిన్నంగా కూడా నటించిండు. కానీ ఏడనో కాసింత ఆ పాత్రకు తగ్గట్టుగా నటించలేకపోయిండు, పాత్రకి న్యాయం చేయలేకపోయిండు అని మాత్రం అనిపించినది. మళ్ళా పాటల విషయానికి వస్తే మాత్రం పాటలు కూడా అంత మంచిగా ఏం లేవు. ఎందుకంటే ఈ క్రైమ్ స్టోరీకి తగ్గట్టుగా పాటలు అనేవి అట్లా పోతా ఉండాలి, కానీ అనవసరంగా ఇరికిచ్చి పెట్టినట్లు మాత్రం అనిపించింది. మళ్ళా ఇక మొత్తానికి చూసుకుంటే రాజేష్ జగన్నాథం ఎంచుకున్న కథ మాత్రం మంచిగానే ఉన్నది, కానీ జనాలల్లా ఆ క్యూరియాసిటీని పెంచేలేక ఆ జరంతా వైఫల్యం పొందిండు అని అనిపించింది. ఇక బడ్జెట్ పరిమితి కూడా ఏమైనా ఉన్నదేమో, అందుకే జర కొన్ని కొన్ని సన్నివేశాలు చూస్తుంటే ఆ క్వాలిటీ అనేది ఏడనో మిస్ అయింది అని అనిపిస్తున్నది. ఇక అందుకే అన్ని లోటుపాట్ల వల్ల సైన్మా అనేది యాన్నో ఒక్కడైతే మంచిగానే కనిపించింది. ఇక ఈ లోటుపాట్లు అనేవి పట్టించుకోకుండా చూస్తే మాత్రం మంచిగానే ఉంటుంది సైన్మా. అవును, మీరు గిట్లా చూసిరా? ఇక మీకేమనిపించినది? నచ్చినదా? ఇక పిల్లగాడు మస్తుగా నారాజు ఉన్నాడు, జరంతా మనమే ప్రోత్సహించి ముందుకు నడిపించాలి. ఇక మంచిగా ఉన్నదని రేటింగ్లు కూడా మంచిగానే ఇయ్యూరి. ఏమంటారు? మళ్ళా ఇంకో ముచ్చటతోని కలుస్తా.